వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీలత. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో మీకు ఒక బ్యాగ్ రివ్యూ గురించి మీకు చెప్పబోతున్నాను. ప్రీవియస్ గా ఈ బ్యాగ్స్ గురించి నేను ఒక వీడియో చేసి ఉన్నాను. ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. సో డిస్క్రిప్షన్ అనేది ఎలా వస్తుందంటే టైటిల్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి డిస్క్రిప్షన్ బాక్స్ అనేది కింద ఓపెన్ అవుతుంది. సో దాంట్లో నేను ప్రీవియస్ గా చేసిన లింక్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. సో మీరు ఆ వీడియో కూడా చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో ఆ వీడియో చేసిన తర్వాత చాలా మంది సబ్స్క్రైబర్స్ మాకు మేడం ఆఫీస్ బ్యాగ్స్ మరియు స్లింగ్స్ బ్యాగ్స్ మీద కూడా ఒక వీడియో చేయండి అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేయడంతో మీకోసం నేను ఆ బ్యాగ్స్ తెప్పించుకున్నాను. సో ఆ బ్యాగ్స్ అనేవి ఎలా ఉన్నాయి, అసలు ఆ బ్యాగ్స్ యూజ్ చేయడం వల్ల ఎంత బెనిఫిట్ పొందుతారు, ప్లస్ ఆ బ్యాగ్స్ అనేవి నేను ఏ సైట్ లో తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను, ఆ క్వాలిటీ ఎలా ఉంది అనేది మీకు డీటెయిల్ గా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో అంతకంటే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారా, కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే ఒక బటన్ కనిపిస్తుంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే పక్కన 3 ఆప్షన్స్ వస్తాయి. 3 ఆప్షన్స్ లో ఫస్ట్ వన్ మీద క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ మీద ట్యాప్ చేశారనుకోండి, నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇక అసలు ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. సో లెట్ us go to the video. సో ఫ్రెండ్స్ చూసారు కదా, నేను చెప్పినట్టుగా మీకు బ్యాగ్స్ ఎలా ఉన్నాయి, వాటి క్వాలిటీ ఎలా ఉంది, మనం ఆ బ్యాగ్ లో ఎలా ఐటమ్స్ పెట్టుకోవచ్చు అనేది మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక మనం 1 by 1 బ్యాగ్ ఎలా ఉందో చూసేద్దాం. సో ఫ్రెండ్స్, నేను జూక్ అనే వెబ్సైట్ ద్వారా ఈ బ్యాగ్స్ తెప్పించాను. ఈ కంపెనీ యొక్క నేమ్ వచ్చేసి ZOUK జూక్. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. సో నేను మీకు చూపించబోతున్న బ్యాగ్ ఏంటంటే ఇది ఇక్కత్ మోడల్లో ఉన్నటువంటి స్లింగ్ బ్యాగ్ అన్నమాట. సో కాలేజ్ పిల్లలకి అప్పుడప్పుడు పార్టీస్కి వేసుకు వెళ్ళడానికి సన్న బ్యాగ్స్ ఉంటాయి. సో అవి కూడా నేను మీకు వేరే వీడియోలో షేర్ చేశాను. ఇదేంటంటే మనం ఆఫీస్కి కూడా క్యారీ చేయొచ్చు, అంటే ఒక చిన్న బాక్స్ తర్వాత అలాంటి వాటిని క్యారీ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ బ్యాగ్ అనేది చాలా మంచి క్వాలిటీతో సైజ్ అనేది పెంచుకోవచ్చు అనమాట. పక్కన మనకు ఒక నాబ్ ఇచ్చారు కదా, సో ఆ నాబ్ని కనుక మనం అడ్జస్ట్ చేసుకుంటే బ్యాగ్ అనేది మనం సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అలాగే ఇక్కడ క్లాత్ అనేది ఇక్కత్ స్టైల్గా ఉంది కాబట్టి మనం ఇది ఎలాంటి డ్రెస్సెస్ మీదకైనా బ్యాగ్ బాగా సెట్ అయిపోతుంది. మరి ఇప్పుడు బ్యాగ్స్లో కంపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయనేది మనం చూసేద్దాం. ఇక్కడ ఫ్రంట్లో మనకు ఒక జిప్ ఇచ్చారు, అలాగే లోపల కూడా మనకు ఒక కంపార్ట్మెంట్ ఇచ్చారు. సో మొత్తం మీద మనం ఈ బ్యాగ్లో 3 పార్టీషన్స్ చూడవచ్చు. సో మనం ఈజీగా ఇది ఫంక్షన్స్కి తీసుకెళ్ళచ్చు, అలాగే మనం ఏదైనా ఆఫీసెస్లో బ్యాగ్స్లో ఐటమ్స్ తీసుకెళ్ళడానికి కూడా చాలా బాగా పనికొస్తుంది. ఇప్పుడు నేను చిన్నగా బయటికి వెళ్ళేటప్పుడు మనం క్యారీ చేసే వాటిని ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తున్నా. ఒక బాటిల్, అలాగే చిన్న వ్యాలెట్ పెట్టుకుంటున్నాను. వీటితో పాటు రెగ్యులర్గా మనం మిస్ అవ్వని ఐటమ్ ఒకటి, అదేనండి చేతిలో ఫోన్ లేకపోతే ప్రాణం అనేది కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఫోన్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి కదా. సో మనం ఫ్రంట్ పార్టీషన్లో ఫోన్ కూడా పెట్టేసుకుందాం. సో చూసారు కదా, ఈ విధంగా మనం ఆఫీస్కి వెళ్ళడానికి ఒక మినీ హ్యాండ్ బ్యాగ్ లాగా కూడా ఈ బ్యాగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇక ఈ విధంగా కాకుండా మనం ఎలా అయినా ఫంక్షన్స్కి కానీ వెళ్ళాలనుకునే వాళ్ళు చిన్న చిన్న మేకప్ ఐటమ్స్ని క్యారీ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాటి కోసం సపరేట్గా ఒక బాక్స్ని అలా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా కాకుండా మనం ఈ బ్యాగ్ని ఒక మేకప్ కిట్లా పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ మనం ఎలాంటి ఐటమ్స్ ఇందులో స్టోర్ చేసుకోవచ్చు అంటే ఒక మినీ హెయిర్ స్ట్రైట్నర్, తర్వాత నేను ఒక కాంపాక్ట్ పౌడర్ పెట్టుకుంటున్నాను, అలాగే మనం మేకప్ కోసం యూజ్ చేసే బ్రషెస్, అలాగే లిక్విడ్ ఫౌండేషన్, తర్వాత ఐ ప్యాలెట్స్, తర్వాత ఫౌండేషన్ కూడా పెట్టుకుంటున్నాను. తర్వాత దీనికోసం ఒక నెయిల్ పాలిష్ని, లిప్ లైనర్, తర్వాత ఐ గ్లాస్ అంటే ఐ లైనర్, తర్వాత ఫైనల్గా ఒక బ్యూటీ బ్లెండర్. ఎందుకంటే ఇవన్నీ కంపల్సరీగా మేకప్ వేసుకోవడానికి చాలా అవసరం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దీంట్లో నేను ఒక కాజల్ని కూడా పెట్టేసుకున్నాను. దీంతో పాటు ఒక మొబైల్ ఫోన్ పెట్టేసుకుంటే ఈ బ్యాగ్ని మనం మేకప్ ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ బ్యాగ్లో ఎన్ని ఐటమ్స్ అనేవి పట్టాయి అనేది చూడండి. ఒకసారి మీకు చూపిస్తాను. ఒక ఫోన్ పెట్టుకున్నాను, అలాగే మేకప్కి సంబంధించిన ఐటమ్స్ని 1 by 1 మొత్తం తీసేసి మీకు ఇక్కడ నేను చూపించేస్తున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా మీరు కనుక ఈ బ్యాగ్ని పర్చేస్ చేయాలి అనుకునే వాళ్ళైతే స్క్రీన్ పైన చూపిస్తున్నటువంటి నా ప్రోమో కోడ్ని కనుక మీరు యూస్ చేస్తే మీకు ప్రస్తుతం బ్యాగ్స్ పైన మంచి డిస్కౌంట్స్ నడుస్తున్నాయి. వాటితో పాటు ఎక్స్ట్రాగా 12% డిస్కౌంట్ కూడా మీకు వచ్చేస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ బ్యాగ్ అనేది చాలా హ్యాండీగా మంచి లెదర్ వేగాన్ అనే మెటీరియల్ యూస్ చేస్తూ ఈ బ్యాగ్ని రెడీ చేశారు. సూపర్ క్వాలిటీగా ఉంటుంది. ఇది నా 3వ బ్యాగ్ అన్నమాట తెప్పించుకోవడం. సో ఫ్రెండ్స్, మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఖచ్చితంగా మీరు ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేయండి. మీరు చాలా
చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఫైనల్లీ నేను తీసుకున్న ఈ బ్యాగ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ఈ బ్యాగ్ పర్చేస్ చేయాలి అంటే డిస్ప్లేలో ఉన్నటువంటి ప్రోమో కోడ్ని యూస్ చేయండి. ఈ బ్యాగ్ని ఎలా పర్చేస్ చేయాలి అనే డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వీటిని మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు. వీటికి ఒక zoop.com అనే ఒక వెబ్సైట్ ఉంది, అలాగే ఫేస్బుక్ పేజ్ ఉంది, అలాగే వీళ్ళకి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందన్నమాట. సో మీరు ఏదైనా సైట్ని యూస్ చేసి ఈ బ్యాగ్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? అయితే ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. అలాగే మా అప్డేట్స్ మీకు ఎప్పుడు రావాలనుకుంటే నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.